41వ డివిజన్లో దోమల బెడదతో వ్యాధుల బారిన పడి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని మాజీ కార్పొరేటర్ గోడి వెంకట్ తెలిపారు. కాకినాడ శారదాదేవి గుడి వద్ద గల నగరపాలక సంస్థ కార్యాలయం గ్రీవెన్స్ సెల్లో 41వ డివిజన్ ప్రజలతో కలిసి వచ్చి అధికారులకు వినతిపత్రం అందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా 41వ డివిజన్ బీజేపీ నాయకుడు గోడి వెంకట్ మాట్లాడుతూ 41వ డివిజన్లో అపరిశుద్ధ్యం నెలకొందని, దాని కారణంగా దోమల బెడద అధికంగా ఉందని అన్నారు. తక్షణం కాలువలను పరిశుభ్రం చేసి రాత్రిపూట ఫాగింగ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ పెద్దలు నారపురెడ్డి బాలరాజు, మల్లేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీరు తక్షణమే మా డివిజన్లో ఉన్న 25 వీధులకు సంబంధించి ఏ వీధిలో అయితే దోమల మందు ప్రజలు అడుగుతున్నారో ఆయన ఆ వీధిలో కొట్టడం కాకుండా ప్రతి వీధిలోని దోమలకి మందు కొట్టి మా ప్రజలను రక్షించండి. అలాగే డ్రైన్లో పూడిక కూడా తీసి ఎప్పటికప్పుడు పూడికి తీసి అక్కడ కూడా రసాయనాలతో ఉన్న దోమల మందు పిచికారీ చేసినట్టయితే దోమల నివారణకు చర్యలు చేపట్టినట్టు అవుతుంది. కావున తక్షణమే మీరు పెద్ద బండి గతంలో మా కౌన్సిల్ హయాంలో మేము ప్రతి వీక్కి 3-4 డేస్ బండిని దోమల మందు కూడా తిరిగి ప్రజలకి దోమల నివారణకు చర్యలు తీసుకునేలాగా మేమే కూడా బండి కూడా కొట్టించే రోజులు ఉన్నాయి. అలాంటి రోజులు ఇప్పుడు లేవు కనుక మీరు అలాంటి రోజులను తీసుకొచ్చి మీ హయాంలో అధికారుల హయాంలో జరుగుతుంది కనుక తక్షణమే పెద్ద బండిని తీసుకొచ్చి అంటే పెద్ద వెహికల్ వచ్చినట్టయితే అన్ని వార్డు ఎంత స్ప్రెడ్ అవుతుంది కనుక అన్ని వీధుల్లో కవర్ అవుతుందని ఉద్దేశంతో ఆ పెద్ద బండిని తీసుకొచ్చి మాకు దోమల నివారణకు దోమల మందుని పిచికారీ చేయవలసిందిగా, అలాగే నైట్ టైం రాత్రులు కూడా అడిగింది ఏంటంటే దోమల మందు పెద్దది ఫాగింగ్ అది ఇంపార్టెంట్. అలాగే డ్రైన్లో కూడా పిచికారీ చేయండి రసాయనాలు కంప్లీట్గా మీరు మానిటరింగ్ చేయండి అని చెప్పాం. తప్పకుండా అడిషనల్ కమిషనర్ గారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈవినింగ్ కల్లా యాక్షన్ ప్లాన్ రెడీ చేయండి. ఈ రోజు నుంచి దోమల మందు ఎక్కడైతే ఏ డివిజన్లో కొడుతున్నారని నాకు రికార్డు చూపించమని చెప్పారు. చాలా సంతోషం. దోమల నుంచి ప్రజలను రక్షించాలని చెప్పేసి ఈరోజు గ్రీవెన్స్ రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.